భారతదేశంలో ఎన్నికలు ముగిసి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనేక అనుమానాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఒక రాష్ట్రంలోనో ఒక భారతదేశంలోనూ కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా ఈ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి అయితే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సర్వే సంస్థ కొంత డేటాను రిలీజ్ చేసింది. వీటికి సంబంధించి 16 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ ఎఫెక్టు ఆయా పార్టీలకు పడింది. వాళ్ళు గెలుపోవటంలను డిసైడ్ చేసింది ఇది. కాబట్టి దేశంలో ఎన్నికలు జరిగింది ప్రజా మద్దతుతో కాదు, ప్రజలు గెలిపించలేదు. ఇది ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని చెప్పే విధంగా మరి ఈ సంస్థ చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం మీద 79 నియోజకవర్గాలలో అంటే భారతదేశం మొత్తం మీద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి లబ్ధి చేకూరింది. 79 నియోజకవర్గాల్లో 294 సీట్లు వీళ్ళకు కూటమికి వచ్చినటువంటి పరిస్థితి, ఎన్డీఏ కూటమికి. అంటే ఈ 79 కనుక దానిలో తీసేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండేదే కాదు. అంటే సుమారుగా 4,65,00,000 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. ఎన్నికల రోజుకి లెక్కింపు నాటికి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు చూస్తే కనుక అన్ని ఓట్లు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. లెక్క ప్రకారం పోలైన దాంతో పోలిస్తే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాకూడదు. ఈ లెక్కన 4 కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చాయంటే ఇది మోసం జరిగిందా లేదా అనేటువంటిది ఇంకా మీరే ఆలోచించుకోండి. వాళ్ళు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఈ ఒడిశా రాష్ట్రంలో 42 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయని, మహారాష్ట్రలో 82 లక్షల ఓట్లు, వెస్ట్ బెంగాల్లో 36 లక్షల ఓట్లు, కర్ణాటకలో 22 లక్షల ఓట్లు, రాజస్థాన్లో 29 లక్షల ఓట్లు, తెలంగాణలో తెలుగు రాష్ట్రానికి సంబంధించి 14 లక్షల ఓట్లు, ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు, ఇట్లా మొత్తం 16 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు లెక్క చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను గతంలో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చానో, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది 95% నేను అమలు చేశాను. ఈ అక్క చెల్లెమ్మలకు కానీ, రైతులకు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, నాడు నేడు కింద స్కూల్స్ కానీ, అమ్మఒడి పథకాలు కానీ, ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం కానీ సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తూ వచ్చాను. ఇలాంటి ఓటమి వస్తుందని నేను అనుకోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఇదే చర్చ జరుగుతూ ఉంది. మా కాలనీలో, మా వార్డులో ఈ రకంగా 500 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లనే మేము వైసీపీకే వేసినాం, మేము లబ్ధి పొందాం కాబట్టి. మరి ఈ ఓట్లన్నీ ఏమైపోయాయి? ఎన్నికల ఫలితాల రోజు చూస్తే కనుక అసలు ఇక్కడ మెజారిటీ లేనటువంటి పరిస్థితి, అవతల పార్టీకే మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరిగింది అనేటువంటి సంబంధించి ఇప్పటికి కూడా అనేక అనుమానాలు గ్రామాల్లో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దీని లెక్క 49 లక్షల ఓట్లు అంటే 12% ఓట్ల డిఫరెన్స్. వాళ్ళకు ఇప్పుడు ఈ పార్టీకి కూటమి కలుపుకుంటే 15% డిఫరెన్స్ వచ్చింది. ఈ 12% అడిషనల్గా వచ్చినట్టే కదా వాళ్ళకు, వీళ్ళు చేసిన మోసం వల్ల. ఒకవేళ ఇదే రకంగా ఈ మోసం కనుక జరగకుండా ఉంటే ఆ లెక్క ప్రకారం చూస్తే ఖచ్చితంగా వైసీపీకి 90 నుంచి 100 సీట్లు గ్యారంటీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక సర్వే సంస్థలు కూడా ఇదే చెప్పాయి. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మహిళలు కానీ, వృద్ధులు కానీ వీరంతా కూడా వైసీపీకి ఓటేస్తాం, మేము లబ్ధి చేకూరింది మాకని చెప్పారని చెప్పి, అందులో బాగానే ముఖ్యంగా మహిళలు ఎక్కువగా. మరి వాళ్ళ ఓటింగ్ ఏమైపోయింది? ఈ లెక్కన వైసీపీకి గెలుపు అవకాశం ఉన్నప్పటికీ కూడా కుట్రలో భాగంగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈ రకమైనటువంటి మోసం చేశారనేటువంటిది ఈ సంస్థ కుండ బదలు కొట్టినట్టు చెప్తుంది. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. 12% ఓట్లు అంటే మామూలు విషయమా? దేశం మొత్తం చూస్తే కనుక 3 నుంచి 7 విడతల ఎలక్షన్స్ జరిగినాయి కదా, దాన్ని మొత్తం బేస్ చేసుకుంటే కనుక 3.2 నుంచి 6.3 దాకా డిఫరెన్స్ వచ్చింది. అంత ఓటింగ్ శాతం డిఫరెన్స్ వచ్చింది. మనం 2014 చూసిన 1.5% ఓటింగ్తోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ. అప్పుడు ఖచ్చితంగా మార్పు ఉంటుంది కదా. ఒక 1% ఓటింగ్ డిఫరెన్స్ కూడా అధికారాన్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా జరిగింది మన భారతదేశం మొత్తం కూడా. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇన్ని లక్షల ఓట్ల డిఫరెన్స్ ఎట్లా వచ్చింది? ఈసీ కూడా ఏం చెప్తుంది? ఈవీఎంలు యాక్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్తుంది. ఎందుకంటే ఈవీఎంలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు కాబట్టి అని చెప్తా ఉంది. కానీ అది చెయ్యొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు చాలామంది. మరి వీళ్ళు వ్యవహరించినటువంటి తీరే రకంగా ఉంది. ఎలక్షన్ రోజు, మామూలుగా ఎలక్షన్ జరిగిన రోజు ఆ ఓటింగ్ ఎంత వచ్చిందనే పర్సెంట్కి సంబంధించి వాళ్ళు లెక్కలు చెప్పాలి, సమాచారం ఇవ్వాలి బయటికి. ఆ రోజు ఇవ్వలేదు. మరుసటి రోజు కొంత ఇచ్చారు, రెండవ రోజు కొంత ఇచ్చారు, మూడవ రోజు పూర్తి స్థాయిలో ఇది వచ్చిందని చెప్పి ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళ పనితీరు కరెక్ట్గా ఉందనుకోవచ్చా? ఎప్పుడు లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు చూసాం. 3 రోజుల తర్వాత వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు ఎన్నికల కమిషన్. మరి 20 లక్షల ఈవీఎంలు ఏమైపోయినాయి అనే వాటికి సమాధానం లేదు. మరి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించి ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో 20 లక్షల ఈవీఎంలు వచ్చిన వాటికన్నా 20 లక్షల వచ్చిన దాంట్లో 20 లక్షల ఈవీఎంలు మాయమైపోయినాయి,
మరి ఆ ఈవీఎంల సంగతి ఏందని చెప్పి వాళ్ళు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది కదా, న్యాయస్థానాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎవరు కూడా దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఏది ఏమైనా ఇప్పుడు కేంద్రంలో కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఈవీఎంల ద్వారానే ఏర్పడ్డాయనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ సంస్థ కూడా అదే చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా, మీరు ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. మామూలుగా ఎప్పుడు ఎవరు లెక్కలు చెప్పినా, ఏ విశ్లేషకుడైనా, ఎవరైనా, ఎంత పెద్ద మేధావైనా ఏం చెప్తారు? నేషనల్ ఛానల్ కొన్ని సర్వేలు చేస్తే మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, పార్లమెంటు పరిధిలో ఎన్నికలు వాటికి సంబంధించి ఎవరెవరు ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్తారు వాళ్ళు. ఒక 10 పార్లమెంట్ ఎంపీ స్థానాలు గెలుస్తుందంటే 70 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని లెక్క, వాళ్ళ లెక్క ప్రకారం చెప్తా ఉన్నాను. సో అదే రకంగా ఇప్పుడు వైసీపీకి వచ్చినటువంటి ఎంపీ సీట్లు ఎన్ని? 4. మరి ఆ లెక్కన లెక్కేసుకుంటే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి? 28 రావాలి. పోనీ 8 పోయిన 20 సీట్లను రావాలి. కనీసం 20 సీట్లు కూడా రాలేదు, కేవలం 11 సీట్లకే పరిమితమైంది. తిరుపతి మరీ ఘోరం. తిరుపతి ఎంపీ గెలిచారు కానీ ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ గెలవలేని పరిస్థితి. ఎందుకంటే అంతే, ఇక్కడ మోసం జరిగిందనడానికి అది ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో మరి భవిష్యత్తులోనైనా ఇంత వివాదం జరుగుతున్నటువంటి ఈవీఎంలను పక్కన పెట్టి ఈ పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో అందులో కూడా మోసం జరగదా అంటే జరగవచ్చు. ఇంకేస్తారు, డబ్బులు ఎత్తుకుపోతారు, మళ్ళీ రీపోలింగ్ పెట్టచ్చు. సో అదంతా కొంచెం పర్వాలేదు. ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ అనేక అనుమానాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది అభివృద్ధికి పనిచేస్తే పర్వాలేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ టెక్నాలజీని పక్కన పెట్టడం మంచిది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈవీఎంలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ అధికారుల దాహం కోసం, అధికారం ఉండడం కోసం. మరి ఇలాంటి వ్యక్తులు కూడా నీతి వాక్యాలు, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతారని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.